చందమామ కథ మూడు వింతలు. ఒక రాజుగారికి ముగ్గురు కొడుకులు. వాళ్ళు ముగ్గురు సమస్త విద్యలు చక్కగా నేర్చుకున్నారు. అన్ని విద్యల్లోనూ ముగ్గురు అన్నదమ్ములు సరిసమానంగానే ప్రజ్ఞ సంపాదించారు. ముగ్గురు కొడుకుల మీద రాజు ఒకే మోస్తరుగా ప్రేమ అభిమానం చూపుతూ ఉండేవారు. రాను రాను రాజుగారికి ముసలితనం వచ్చేస్తున్నది. కొడుకుల్లో ఎవరో ఒకరికి తన రాజ్యం అప్పగించేసేయాలి. అయితే ఆయనకి ముగ్గురు సమానమే, అందులో ఎవరికి అప్పగించటం? ఈ ప్రశ్నకి ఆయనకు జవాబు తోచలేదు. చాలా దూరం ఆలోచించాడు రాజు. కొడుకులు ముగ్గురిని దగ్గరికి పిలిచి, నాయనలు చూడండి, నాకు వృద్ధాప్యం వచ్చేస్తోంది, విశ్రాంతి తీసుకోవాలి కదా. అందుకని మీ ముగ్గురిలో ఎవరు ప్రపంచంలోకెల్లా విలువైనది వింతైనది అయిన వస్తువు తీసుకురాగలరో వాళ్ళకి రాజ్యం అప్పగించడానికి నిర్ణయించుకున్నాను అని తన మనసులో ఉద్దేశం కొడుకులతో చెప్పేశారు. తండ్రి చెప్పిన మాటలు విని కొడుకులు ఉత్సాహపడ్డారు. సరేనంటే సరే అన్నారు. ముగ్గురు కొడుకులు మర్నాడు కావలసినంత ధనము, ఒక్కొక్క పంచకళ్యాణి గుర్రము తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా సరే 3 నెలల లోపల ముగ్గురు ఒకానొక జాగాలో కలుసుకోవాలని నిశ్చయం చేసుకొని తలా ఒక దారి పట్టిపోయారు. వెళ్ళి పెద్దవాడు భీమకోట అనే ఊరు చేరుకున్నాడు. పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేసి ఊళ్ళో విశేషాలు ఏమిటో చూసి వద్దామని బయలుదేరాడు. వెళ్తూ ఉండగా దారిలో ఒకడు విచిత్రమైన తివాసి అమ్ముతున్నాడు. అబ్బి, ఈ తివాసీలో ఉండే విచిత్రం ఏమిటి? ఇది ఎంతకిస్తావు అని అడిగాడు రాజకుమారుడు. అయ్యా, దీని మీద కూర్చుంటే తలుచుకున్న చోటుకి వాయు వేగంతో తీసుకొని పోతుంది. వెల 1000 వరహాలండి అని చెప్పాడు వాడు. వెంటనే 1000 వరహాలు ఇచ్చి ఆ తివాసి తీసుకున్నాడు రాజకుమారుడు. లోకంలో దీన్ని మించిన వింత వస్తువు మరేముంటుంది? మా తండ్రి రాజ్యం నాకే వస్తుంది అని ఉప్పొంగిపోతూ ఇంటి ముఖం పట్టాడు. కొన్నాళ్ళు ప్రయాణం చేసి రెండో రాజకుమారుడు రత్నపురం చేరుకున్నాడు. అన్నలాగానే అతను కూడా ఊళ్ళో వింతలు చూడబోయాడు. దారిలో ఒకడు విచిత్రమైన దుర్బిని అద్దం అమ్ముతున్నాడు. ఆ అద్దంలో మనస్సున తలుచుకున్న వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తారు. ఇంతకు మించిన వింత లోకంలో మరెక్కడా ఉండబోదు అనుకున్నాడు మన రాజకుమారుడు. రాజ్యం తనకే వస్తుందనే నమ్మకంతో ఆ అద్దాన్ని 2000 వరహాలకు కొని రెట్టింపు ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఇంకా మూడో రాజకుమారుడు ఎన్నెన్నో అరణ్యాలు నదులు దాటి సింహపురి అనే మహాపట్టణం చేరుకున్నాడు. భోజనం చేసిన తర్వాత ఊళ్ళో వింతలు చూసి వద్దామని షికారు బయలుదేరాడు. దారిలో ఒకడు ఒక విచిత్రమైన మామిడి పండు అమ్ముతున్నాడు. అయితే దాని వెల ఇచ్చి కొనగలిగిన వాళ్ళెవ్వరూ కనబడటం లేదు. ఈ మామిడి పండులో ఉండే విచిత్రం ఏమిటి అని అనుకున్నాడు రాజకుమారుడు. అది వాడదట, ఎంతకాలమున్నా కుల్లదట. దాని వాసన చూస్తే చాలు ఎటువంటి జబ్బు అయినా సరే మాయమై చక్కా పోతుందట. వెంటనే 3000 వరహాలిచ్చి ఆ మామిడి పండు కొనేసి, ఇంతకంటే గొప్ప వింత ప్రపంచంలో మరెక్కడా ఉండబోతుంది, నాకే వస్తుంది నా తండ్రి రాజ్యం అని సంతోషిస్తూ కడసారి వాడు కూడాను ఇంటి ముఖం పట్టాడు. రాజకుమారులు ముగ్గురు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చోటున కలుసుకున్నారు. నా వస్తువు గొప్పదంటే నా వస్తువే గొప్పదని వాళ్లలో వాదన ప్రారంభమైంది. ఆఖరణ రెండో వాడు ఇలా అన్నాడు, మనం ఇలా వాదులాడుకోవటం ఏమీ బాగలేదు. నా దగ్గర దుర్బిని అద్దం ఉండనే ఉన్నది. అందులో ఒకసారి చూసి నాన్నగారి పరిస్థితి ఏమిటో తెలుసుకుందాము అని అన్నాడు. ఈ మాటకి తక్కిన ఇద్దరూ కూడా తల ఊపి భేష్ అంటే భేష్ అన్నారు. మనసులో తలుచుకుని అద్దంలో చూశారు. కొడుకులు ఎప్పటికీ రాకపోవడం చేత రాజుగారు బెంగ పెట్టుకొని మంచం పట్టినట్టుగా ఆ అద్దంలో ప్రత్యక్షంగా కనపడింది. క్షణమైనా ఆలస్యం చేయకుండా పెద్దవాడు కొన్నటువంటి తివాసి ఎక్కి ముగ్గురు కోటలో వాలారు. మూడోవాడు గబగబా తన దగ్గర ఉన్న మామిడి పండు తీసి తండ్రికి వాసన చూపించాడు. రాజుగారి జబ్బు చిటికలో నయమైపోయి ఆయన గభీమని లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపడమే కాదు, ఎంతగానో సంతోషించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ రాజుగారికి పట్టుకున్న సమస్య మాత్రం అప్పటికీ ఇప్పటికీ అలానే ఉంది. కొడుకులు తీసుకువచ్చిన వస్తువులు దేని మటుకి అదే వింతైనది విలువైనదిను. 3 వస్తువులు గొప్పవే, 3 విచిత్రమైనవే.
వాటిల్లో ఇది ఎక్కువ ఇది తక్కువ అని పోల్చి చెప్పటానికి వీలే కనపడదు. 3 వస్తువులు ఒక్కమారుగా కలిసి రావటం చేతనే రాజు ప్రాణాలు దక్కినాయి. అందులో ఏ ఒక్కటి లేకపోయినా మాట దక్కకపోను. అందుకనే రాజుగారికి ఆలోచన తెగటం లేదు. ఇంకా ఇప్పటికీ దర్బారులు చేస్తూనే ఉన్నారు. సభలో పెద్ద పెద్దల్ని సలహాలు అడుగుతూనే ఉన్నారు. సమాధానం చెప్పటానికి ఎవ్వళ్ళ వల్ల కావటం లేదు. చివరికి ఏమన్నారో తెలుసా రాజుగారు? ఈ కథని విన్నవారు ఎవరికి రాజ్యం ఇవ్వమంటే వారికే నా రాజ్యం ఇవ్వదలుచుకున్నాను అని చెప్పారు. కనుక రాజకుమారులు ముగ్గురిలో ఎవరికి రాజ్యం ఇవ్వాలో మీరే నిర్ణయించి కామెంట్లో చెప్పండి. కథ సమాప్తం. ఇక ఈ కథ 1948 డిసెంబర్ చందమామలోనిది. రచన డివిఏ నరసింహారావు గారు, పర్లాకిమిడి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.